బాక్సాఫీస్ దగ్గర 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర. 6 ఏళ్ల క్రితం అరవింద సమేత వీరరాఘవ సినిమాతో రచ్చ చేసినప్పటికీ ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అల్టిమేట్ స్టార్ట్ తర్వాత సినిమా దసరా సెలవుల్లో ఫుల్ కెపాసిటీని అందుకోలేకపోయింది. తర్వాత RRR సినిమాకే సమయం మొత్తం కేటాయించగా అది 2 హీరోలు నటించిన సినిమా, అలాగే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా. దాంతో క్రెడిట్ అందరికీ వెళ్తుంది. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర సినిమా మీద అందరి దృష్టి నెలకొనగా కలెక్షన్ల పరంగా మిక్స్డ్ టాక్ తో కూడా వీకెండ్ లోనే ఊహకందని వసూళ్లతో సాలిడ్ రికవరీని సొంతం చేసుకుంది దేవర సినిమా. ఇప్పుడు అందరి కళ్ళు ఇప్పుడు వర్కింగ్ డేలో సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత వచ్చిన ఎన్టీఆర్ మూవీ అవ్వడంతో కామన్ ఆడియన్స్ ఇప్పుడు నుండి ఎంతవరకు థియేటర్స్ కి తరలి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ మరోసారి ఎన్టీఆర్ కి యునానిమస్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుండి రాలేదు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న వీకెండ్ లో భారీ రికవరీని సొంతం చేసుకోవడంతో వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ కామనే. ఇక ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా వర్కింగ్ డేస్ లో హెవీ డ్రాప్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉన్నప్పటికీ అక్టోబర్ 2 నేషనల్ హాలిడే తర్వాత వీకెండ్ దసరా సెలవుల అడ్వాంటేజ్ సినిమాకు కలిసి వచ్చే అంశం కావడంతో లాంగ్ రన్ లో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేసిన లాభాలతోనే పరుగును పూర్తి చేసుకునే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంది. ఓవరాల్ గా 4వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హోల్డ్ ను చూపించింది అనడానికి ఓల్డ్ వేడిగా మినిమం 12 నుండి 14 కోట్ల దాకా షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. అంతకన్నా మించి వస్తే సినిమా ఓ రేంజ్ లో హోల్డ్ చేసిందని చెప్పుకోవచ్చు. కానీ అదే 10 కోట్లకు లోపు అటు ఇటుగా కలెక్షన్ అందుకొని హోల్డ్ చేయగలిగితే భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అలాగే కామన్ ఆడియన్స్ సినిమాను చాలా వరకు రిజెక్ట్ చేస్తున్నారని అంచనా వేయవచ్చు. కానీ వర్కింగ్ డేస్ తర్వాత సినిమాకు మధ్యలో నేషనల్ హాలిడే లభిస్తూ ఉండటంతో ఒకవేళ రిజెక్ట్ చేసినా తిరిగి కలెక్షన్స్ పుంజుకొని బాక్సాఫీస్ వేటలో మళ్లీ పరుగును కొనసాగించే ఛాన్సెస్ దేవర సినిమాకు ఎంతైనా ఉంది. మరి అడ్వాంటేజ్ ను సినిమా ఎంతవరకు వాడుకుంటుంది, 4వ రోజు ఎలాంటి కలెక్షన్లతో వర్కింగ్ డే టెస్ట్ ను పాస్ అవుతుందో లేదో చూడాలి. మీరు ఈ సినిమా 4th డే ఎలాంటి కలెక్షన్స్ ను సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.